మన దగ్గర డబ్బులు లేవు, మనం దివాలా తీసినాం, నన్ను కోసుకొని తిన్నా కూడా నా దగ్గర రూపాయి కూడా లేదు, మనల్ని ఎవ్వరూ నమ్మడం లేదు, మనల్ని చెప్పులు ఎత్తుకోవడం చూసినట్టు చూస్తున్నారు అని రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య ఒక స్పీచ్లో మాట్లాడడం జరిగింది. I don't mean to criticize the government and I don't mean to heckle somebody. I just want to get some English out of it. So ఆ స్పీచ్ లో నుంచి ఆ స్పీచ్ ని మనం మొత్తం ఇంగ్లీష్ లో ఎట్లా చెప్పొచ్చు అనేది ఈ రోజు క్లాస్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ రమేష్, ఫాల్ ఇన్ లవ్ విత్ ఇంగ్లీష్. రైట్ గైస్, డే 1 నుండే చాలా ప్రాక్టికల్ గా, పాత పద్ధతులలో బోర్ కొట్టించేలాగా కాకుండా డే 1 నుండే ప్రాక్టికల్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా సరదాగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే ఆన్లైన్ క్లాసెస్ కోసం మెసేజ్ చేయండి. And let me dive into the class without wasting any time. Okay guys, chalo. Yeah. ఇక్కడ మనకి ఎవ్వరు లోన్ ఇస్తలేరు, మనకు అప్పు పుడతలేదు అనేది కాంటెక్స్ట్. మనకి అప్పు పుడతలేదు అనేది అప్పుడు ఏంటి? నో వన్ ఈజ్ గివింగ్ us a loan. నో వన్ ఈజ్ గివింగ్ us a loan అంటే మనకి అప్పు పుడతలేదు, అప్పు పుట్టడం లేదు అని దాని అర్థం. No one is willing to lend us a loan అని కూడా చెప్పొచ్చు. అంటే మనకు అప్పు ఇవ్వడానికి ఎవరు ఇష్టపడడం లేదు అనే కాంటెక్స్ట్ లో. ఓకే, ఇక్కడ చూడండి, no one is giving us a loan అంటే మనకు అప్పు పుడతలేదు, మనకు ఎవరు అప్పు ఇవ్వడం లేదు అని అర్థం. యా, no one అనేది నెగిటివ్ కాబట్టి ఇక్కడ ఈజ్ పాజిటివ్ వస్తుంది, ఈజ్ నాట్ రాంగ్, గుర్తుపెట్టుకోండి. అండ్ no one trusts us. No one trusts us అంటే మనల్ని ఎవరు నమ్మడం లేదు అని. ఓకే, nobody believes in us అని కూడా చెప్పొచ్చు. మన మీద ఎవ్వరికి నమ్మకం లేదు. దీన్ని మనం ఎట్లా కంటిన్యూస్ గా కూడా చెప్పొచ్చు. no one is trusting us అంటే మనల్ని ఎవ్వరు నమ్మడం లేదు అంటే no one is trusting us అంటే మనల్ని ఎవ్వరు కూడా నమ్మట్లేదు అని. ఇది కూడా కంటిన్యూస్ లోనే చెప్పొచ్చు, సింపుల్ ప్రెజెంట్ లో కూడా చెప్పొచ్చు. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. అండ్ we don't even have a penny. We don't even have a penny అంటే మన దగ్గర రూపాయి కూడా లేదు. మన దగ్గర రూపాయి కూడా లేదు అంటే we don't even have a penny. ఓకే, యూజువల్లీ నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు అని చెప్పాలనుకున్నప్పుడు I don't even have a penny అని చెప్పొచ్చు. ఓకేనా, చలో ఇక్కడ మన దగ్గర రూపాయి కూడా లేదు అని చెప్పినప్పుడు we don't even have a penny అని చెప్తున్నాం. ఓకే, ఇట్లా we don't even have a penny. ఫైన్. నెక్స్ట్ వచ్చేసి మనం దివాలా తీసినాం, మనం పూర్తిగా దివాలా తీసినాం అని ఒక స్టేట్మెంట్ ఉంది. దాన్ని ఇంగ్లీష్లో ఎట్లా చెప్తారంటే గో బ్యాంక్రప్ట్. గోయింగ్ బ్యాంక్రప్ట్ అంటే దివాలా తీయడం. ఓకే, సో ఇక్కడ చూద్దాం, మనం దివాలా తీసినాం, ఆల్రెడీ కంప్లీటెడ్ కాబట్టి వీ హ్యావ్ గాన్ బ్యాంక్రప్ట్. వీ హ్యావ్ గాన్ బ్యాంక్రప్ట్ అంటే మనం దివాలా తీసినాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే ఫ్యూచర్ లో ఆ కంపెనీ దివాలా తీస్తుంది అని చెప్పాలనుకుంటే that company will go bankrupt అని చెప్తాం. that company will go bankrupt. ఇట్లా he has gone bankrupt అంటే అతను దివాలా తీసిండు అని. ఇక్కడ మనం దివాలా తీసినామని చెప్పినప్పుడు we have gone bankrupt అనొచ్చు, లేకపోతే we have hit rock bottom. we have hit the rock bottom అంటే rock bottom మొత్తం లేపేస్తాం కదా, గ్లాస్ లో ఉన్నది మొత్తం కొట్టేస్తాం. సో మొత్తం మనం పడిపోయినాం, కిందికి పడిపోయినాం అని చెప్పడానికి we have hit rock bottom అని చెప్పడానికి. ఓకే, ఇట్లా. అండ్ వాళ్ళు మనల్ని ఎట్లా చూస్తున్నారు అంటే చెప్పులు ఎత్తుకోవేటోళ్ళ లెక్క చూస్తున్నారు అని చెప్పి ఆ స్పీచ్ లోనే చెప్పడం జరిగింది. వాళ్ళు మనల్ని ఎలా చూస్తున్నారు అంటే చెప్పుల దొంగల లెక్క చూస్తున్నారు అనేది. అప్పుడు ఏంటి? దే లుక్ ఎట్ అస్ లేదా దే ఆర్ లుకింగ్ ఎట్ అస్ అని చెప్పొచ్చు. దే ఆర్ లుకింగ్ ఎట్ అస్. మనల్ని ఎట్లా చూస్తున్నారు అంటే లైక్ అంటే ఏ విధంగా చూస్తున్నారు అని చెప్పడానికి. వీఆర్ నథింగ్ మోర్ దెన్ స్లిప్పర్ థీవ్స్. మనం చెప్పుల దొంగల కంటే ఎక్కువ ఏం కాదు అనేలాగా చూస్తున్నారు. అంటే మనల్ని చెప్పులు ఎత్తుకోబెట్టే లెక్క చూస్తున్నారు అని చెప్పినప్పుడు ఏంటి? దే లుక్ ఎట్ us అని చెప్పొచ్చు, లేదా దే ఆర్ లుకింగ్ ఎట్ us లైక్ వీఆర్ నథింగ్ మోర్ దెన్ స్లిప్పర్ థీవ్స్. వీఆర్ నథింగ్ మోర్ దెన్ స్లిప్పర్ థీవ్స్ అంటే చెప్పుల దొంగల కంటే మనం ఎక్కువేం కాదు, చెప్పులు ఎత్తుకోబెట్టే లెక్క వాళ్ళు మనల్ని చూస్తున్నారు అని చెప్పడం జరిగింది. ఓకే, దాన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్తాను. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి? నన్ను కోసుకొని తిన్నా కూడా నా దగ్గర రూపాయి లేదు అని చెప్పడం జరిగింది. సో దాని ఇంగ్లీష్ ఎట్లా చెప్పవచ్చు ఇంట్రెస్టింగ్ అంటే ఈవెన్ ఇఫ్, ఓకే, ఈవెన్ ఇఫ్ యూ కట్ మీ ఓపెన్ అండ్ ఈట్ మీ అలైవ్. ఈవెన్ ఇఫ్ యూ కట్ మీ ఓపెన్ ఈట్ మీ అలైవ్ అంటే నన్ను కోసుకొని బతుకున్నప్పుడే తిన్నా కూడా you won't find a single penny on me. You won't find a single penny on me అంటే
మీకు నా దగ్గర ఒక్క రూపాయి కూడా దొరకదు, అంటే నా దగ్గర రూపాయి కూడా లేదు. మీరు నన్ను కోసుకొని తిన్నా కూడా నా దగ్గర రూపాయి కూడా లేదు అనేది ఇంగ్లీష్ లో చెప్పినప్పుడు ఏంటి? ఈవెన్ ఇఫ్ యు కట్ మీ ఓపెన్ అండ్ ఈట్ మీ అలైవ్ యు వోంట్ ఫైండ్ ఈవెన్ ఎ సింగిల్ పెన్నీ ఆన్ మీ. You won't find even a single penny on me, even if you cut me open and eat me alive. నన్ను కోసుకొని తిన్నా కూడా నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు అని ఇంగ్లీష్ లో చెప్తే ఇట్లా. ఓకే, యా. నెక్స్ట్ వచ్చేసి I don't even have a rupee no matter what you do to me. అంటే మీరు ఏమైనా చేసుకోండి, నా దగ్గర రూపాయి కూడా లేదు అని చెప్తే, మీరు ఏమైనా చేసుకున్నా సరే, మీరు ఏం చేసుకున్నా సరే నా దగ్గర రూపాయి కూడా లేదు అని చెప్తే I don't have even a rupee. I don't have even a rupee అంటే నా దగ్గర రూపాయి కూడా లేదు. No matter what you do to me, మీరు ఏం చేసుకున్నా సరే నా దగ్గర రూపాయి కూడా లేదు అని చెప్పడానికి. ఓకే, ఇది these are some excerpts from that speech, of course, and we have made them in English. As I said in the beginning of the class, I don't mean to criticize the government. I don't want to heckle anybody. I don't want to degrade somebody. I just want to get some interesting English out of that speech only. So try to understand that. And next one వచ్చేసి ఇక్కడ మనం చెప్తూ ఉంటాం చాలా సార్లు, నా దగ్గర చివరి రూపాయి కూడా అయిపోయింది, నా దగ్గర ఉన్న చివరి రూపాయి కూడా అయిపోయింది అని చెప్పినప్పుడు I am down to my last rupee. I am down to my లాస్ట్ రూపీ అంటే నా దగ్గర ఉన్న చివరి రూపాయి కూడా అయిపోయింది అని చెప్పడానికి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మై వ్యాలెట్ ఈస్ క్రైయింగ్. మై వ్యాలెట్, మనం పర్స్ అంటూ ఉంటాం కదా, దాన్ని వ్యాలెట్ అని చెప్తాము యూజువల్లీ. వ్యాలెట్, నా వ్యాలెట్ ఏడుస్తోంది. దట్ మీన్స్ ఏంటి? ఐ డోంట్ హ్యావ్ మనీ. దెర్ ఇస్ నథింగ్ ఇన్ ద వ్యాలెట్. ఇట్ ఈస్ ఎంప్టీ, క్వైట్ ఎంప్టీ. దట్స్ వై ఇట్ ఈస్ క్రైయింగ్. మై వ్యాలెట్ ఈస్ క్రైయింగ్ అంటే ఏంటి? ఆల్మోస్ట్ ఐఎమ్ క్రైయింగ్ బికాస్ నాట్ హ్యావింగ్ ద మనీ. నా దగ్గర డబ్బులు లేవు, అందుకే నా బాధ చూడలేక మై వ్యాలెట్ ఈస్ క్రైయింగ్. నైస్ ఎక్స్ప్రెషన్ కదా. We need to actually, we have got to bring such intellectual expressions into our language, and that makes our language look like advanced and native. Anyway, coming back, ఇక్కడ last expression, my wallet has been fasting for weeks. My wallet has been fasting for weeks అంటే నా వ్యాలెట్ ఏదైతే ఉందో అది ఉపవాసం చేస్తోంది, కొన్ని వారాల నుండి ఉపవాసం చేస్తోంది. అంటే కొన్ని వారాలుగా నా వ్యాలెట్ లో ఒక్క రూపాయి కూడా లేదు అని చెప్పడానికి. సో ఈ విధంగా మనం ఎక్స్ప్రెషన్స్ ని మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇట్లాంటి అడ్వాన్స్డ్ ఎక్స్ప్రెషన్స్ ని మీ లాంగ్వేజ్ లో ఇంక్లూడ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. బిగినర్ నుంచి అడ్వాన్స్డ్ వరకు సూపర్ గా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే, దట్ టు ఇన్ ద మోస్ట్ ప్రాక్టికల్ అండ్ మోస్ట్ ఇంటెలెక్చువల్ మేనర్. ఓకే, సో డూ come into our online world. There you can have fun and you can have the unique concepts and you can have everything to learn English practically, effortlessly, and of course confidently. That's it for today, guys. Let's meet tomorrow. Have a great day. Bye bye.